ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయము 1 సమూయేలు 15 మరియు 16 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 42 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. పరలోకపు మంచు మీ మీద బలముగా దిగివచ్చునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? దేవుడు తన బాహువులని మీ తట్టు చాపి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మీకు విజయం దయచేయువాడుగా ఉన్నాడు. ఆయన పేరు యెహోవా నిస్సి. మీ పక్షాన ఆయన ఒక ధ్వజాన్ని ఎత్తబోతున్నాడు. ధైర్యంతో మీరు నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభు తన చేతి సహాయము వలన ఎన్నెన్ని కార్యాలు మీ జీవితంలో జరిగించునో మీరు చూడబోతున్నారు. ఈ దినం ప్రభువారు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 8,000 వాగ్దానాలు ఉన్నాయి. అట్టి వాగ్దానాల్లో ఒక అద్భుతమైన, శ్రేష్టమైన, గొప్పదియునైన వాగ్దానం ఇప్పుడు మనం చదువుకున్న వాగ్దానం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ చేతనే జరుగునంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మీ క్రైస్తవ జీవితాన్ని సంతృప్తికరంగా జీవించాలంటే మీ సొంత శక్తి కానీ, మీ సొంత జ్ఞానము కానీ, మీ సొంత బలము కానీ ఎంత మాత్రమును సరిపోదు. మీరు అపవాదిని, శరీరాన్ని, లోకమును గెలవాలంటే తప్పకుండా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మీరు పొందుకొని ఉండాలి. ఈ వాగ్దానాన్ని ఈ దినమంతా కూడా మీరు ఉచ్చరించండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ చేతనే జరుగునని సెలవిచ్చిన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు అంటూ మీరు ఆయన మహిమపరచండి. మీ మార్గములో ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్డుగోడ కూలిపోతుంది, ప్రతి అవాంతరం తొలగిపోతుంది, ప్రతి సాతాను శక్తి మీ పాదాల కిందికి వచ్చి చేరుతుంది. మీ పాదాలు ఆ శక్తుల తలల మీద ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాగ్దానం ఈ రోజున అది మీదే. దానిని స్వతంత్రించుకోనండి. బైబిల్ చెప్తుంది, న్యాయాధిపతులు 14:6, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. బొబ్బరించుచు వచ్చిన ఆ కొదమ సింహాన్ని సంసోను ఒక మేకపిల్లని చీల్చివేసినట్లు చీల్చివేశాడట. అది ఎలా సాధ్యమైంది? తన చేతిలో ఏ ఆయుధము కూడా లేదే. ఎలా ఆ కొదమ సింహాన్ని అతడు చీల్చగలిగాడు? మళ్ళీ మేకపిల్లను ఒకడు చీల్చినట్లు అతడు దానిని చీల్చివేశాడట.
దేవుని ఆత్మ అతని మీదికి దిగి వచ్చినప్పుడు ఇది సంభవించింది. అపోస్తుల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తితో నింపబడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ఆ ఆత్మ ఈరోజు మీ మీదికి బలంగా దిగి రాబోతుంది. మీరు ఆసక్తితో, విశ్వాసముతో ఎదురు చూడండి. మీరు ఏమి చేయనయ్యున్నారో, మీరు ఏమి ప్రారంభించబోతున్నారో, దేనిలో జయము చూడాలని మీరు కోరుతున్నారో, పరిశుద్ధాత్మయే మీ పక్షంగా ఆ కార్యమును చేసి ముగించబోతున్నాడు. నూతన అభిషేకముతో నింపబడండి. ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకొనండి. ధైర్యముగా ముందుకు సాగి వెళ్ళండి. యుద్ధము యెహోవాది, అపజయము సాతానుది, విజయము నీది. కనుక ఆత్మచేతన ఇదంతా జరుగును. కాబట్టి మీరు నిశ్చలమైన మనసు గలవారే ప్రభువుని విశ్వాసంతో మీరు చూడండి. మీ మార్గంలో జయమునందుతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా దేవా, నీవు మాకు జయమును అనుగ్రహించే దేవుడవై ఉన్నావు. అట్టి జయం ఆదరణకర్త అనబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు. మా నాయన, పరిశుద్ధాత్మను మేము విశ్వసిస్తున్నాం. ఆయనను మేము ఆహ్వానిస్తున్నాం. ఆయన మాకు జయమిచ్చునుగాక. ఆయన చక్కని త్రోవలో మమ్మల్ని నడిపించునుగాక. మా తండ్రి, కృప చూపించండి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది మీ ఆత్మ ద్వారానే మా జీవితంలో జరుగునుగాక. యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.